హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరు బాగున్నారా? ఈరోజు నా స్టైల్లో మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చూడండి, మష్రూమ్స్ తీసుకుని ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోకి తగినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఆవాలు, జీలకర్ర, ఒక 3-4 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేయాలి. ఆ తర్వాత కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈలోగా మనము ఒక 5-6 టమాటోస్ను మిక్సీలో కచ్చా పచ్చగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది ఈజీగా బ్యాచిలర్స్ కూడా తయారు చేసుకోవచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే ఇది బ్యాచిలర్స్ ఫుడ్డే. తర్వాత ఇందులోకి కాస్త పసుపు వేయాలి. గ్రేవీ కోసం నేను టమాటాను మిక్సీలో పట్టుకున్నాను. అందులోకే కాస్త అల్లం వెల్లుల్లి కూడా వేసి రుబ్బేసుకున్నాను. దీనిని ఈ ఫ్రై అయినటువంటి ఆనియన్ మిశ్రమంలోనికి వేసి మంచిగా కలుపుకోవాలి. ఇది పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత తగినంత కారం, తగినంత ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత తగినంత ఉప్పును యాడ్ చేసుకొని ఇది మంచిగా పచ్చివాసన పోయి ఆయిల్ పక్కకు వదిలే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి మష్రూమ్స్ను వేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి మనకు మష్రూమ్లో నుంచి వాటర్ పక్కకి వస్తుంది. ఈ వాటర్ అంతా మంచిగా ఇమిరిపోయే వరకు పెట్టుకోవచ్చు. లేదనంటే మనకు కొంచెం వాటర్ ఉండగానే కొద్దిగా గ్రేవీ థిక్నెస్ లేకుండా లూజ్గా ఉంటేనే మాకు బాగుంటుంది అనుకుంటే అలాగా కూడా పెట్టుకోవచ్చు. 5-10 మినిట్స్ మనము దీనిని బాయిల్ చేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎక్కువ బటన్ మష్రూమ్ కంటే దీనిని ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఇది కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. లాస్ట్లో మనము కొత్తిమీర, కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను యాడ్ చేసి మంచిగా కలుపుకొని దింపేసుకొని చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, రోటీలోకి కానీ దేనిలోకైనా సరే మంచి కాంబినేషన్ ఇది. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. బాయ్ అండి.